జై తెలంగాణ. జోషి లేదు. జై కేసీఆర్, జై కేటీఆర్ గారు. అందరు కూడా ఒక నిమిషం, అందరు కూడా నమస్కారాలు. రాబాబు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వినబడతలేదా? అందరు కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. నేను కేటీఆర్ గారు కూడా చెప్పేది ఒకటే, మహబూబాబాద్ జిల్లా ఇది కేసీఆర్ గారి అడ్డా. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. మొన్న ఓడిపోవడం దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మేము ఊకే వీళ్ళేనా, కొత్తోళ్ళు వస్తే ఏం చేస్తారా అని ఓట్లేసాను. అంతేనా? అంతేనా? ఊకే రెడ్డి నాకేనా, ఊకే దయాకరావేనా, ఊకే శంకర్ నాకేనా? కొత్తోళ్ళు వేస్తారేమని ఓట్లేస్తే ఇప్పుడు తిట్టుకుంటారు తండల పంటి ఊళ్ళ పంటి. వాస్తవా కాదా? ఆగండి. నేను కేటీఆర్ గారికి ఒకటే చెప్తున్నా, రేపు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ గుర్తు మీద ఏ ఎన్నికలు వచ్చినా మహబూబాబాద్ జిల్లా వన్ సైడ్ అని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా. మొన్న జరిగిందే పొరపాటు వేరు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా డోనకల్ కాన్స్టిట్యున్సీ కానీ, మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ, ఇల్లందు కాన్స్టిట్యున్సీ కానీ మెజార్టీ సర్పంచ్ రాకపోవచ్చు, కానీ మెజార్టీ ఓట్లు వచ్చినాయి. పెద్ద పెద్ద గ్రామాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాళ్ళని గెలిపించారు. కొన్ని దిక్కుల మన వాళ్ళు పొరపాటు చేయటం వల్ల ఓడిపోయినాయి. వాస్తవా కాదా? వాళ్ళను కంట కనిపెట్టాలి పార్టీ. మన పార్టీలో ఉండి ద్రోహం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వినండి, మీరు మాట్లాడద్దు. దాన్ని కూడా మహబూబాబాద్ జిల్లా మేము సమీక్ష చేస్తాం. అది కేటీఆర్ గారి దృష్టికి అవసరం లేదు. మేము కూర్చొని పార్టీ వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరు, నేను ఒకటే గౌరవ సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గెలిచిన ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు పోర్ చేస్తున్నారు మా పార్టీలకు రమ్మని. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, 2 ఏళ్ల లోపట్నే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంకి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎవరు భయపడాల్సిన పని లేదు. ఓడిపోయిన వాళ్ళు కూడా నేను ధైర్యం చెప్తున్నా, వార్డు మెంబర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, ధైర్యంగా ఉండండి. ఓడిపోయినంత మాత్రాన మనం శాతగానోళం కాదు. అప్పుడప్పుడు ఓడిపోయిన సర్పంచులు ఎంపీటీసీలు కూడా మీరు భయపడవలసిన పని లేదు. విలేజ్ కోసం పోరాటం చేయాలి, విలేజ్ సమస్యల మీద పోరాటం చేయాలి. మనదే గవర్నమెంట్ వచ్చేది. దయచేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా మేము జిల్లా అంతా కూడా అండదండలు ఉంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏ కష్టం వచ్చినా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఆల్రెడీ మారిపోయినాయి. ఎన్నికల ముందు ఒక తీరుగుండే. మీరు కూర్చోండి బాబు, ఇక ఇప్పుడు వాళ్ళు కూర్చోలేరు కానీ నువ్వు వద్దులే. ఎలక్షన్ల ముందు ఒక తీరుండే పోలీస్ డిపార్ట్మెంటు, అధికారులు కూడా ఒక డిపార్ట్మెంట్. ఇక వాళ్ళు కూర్చోలేరా? దయచేసి ఇక పోనీయండి. వద్దు. నేనొకటే, వాళ్ళందరి దగ్గర కూడా మార్పు వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వేరే అధికారులు కూడా ఫుల్గా ఇప్పుడు గవర్నమెంట్కి సపోర్ట్ చేసినందుకు సిద్ధంగా లేరు. మళ్ళీ వచ్చేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది కూడా వాళ్ళు వణుకుడు పుట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీకు పోలీస్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఇబ్బంది పెడితే చెప్పండి, మేము జిల్లా నాయకత్వం కూడా గంట లోపల మీ ఇంటి ముందట బాల్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే కేటీఆర్ గారికి నేను హామీ ఇస్తున్నా, మహబూబాబాద్ జిల్లా పొరపాటు జరిగింది గతంలో, రాబోయే రోజుల్లో పొరపాటు జరగదు. పార్టీ కోసం అండదండలు ఉంటారు.
మహిబాద్ జిల్లా కూడా మీరు 2 సార్లు వచ్చారు. ఆగు 2 సార్లు వచ్చారు. మొన్న 6 నెలల కింద దానికి వచ్చారు, దీక్ష దానికి ఇప్పుడు వచ్చారు. మహిబాద్ జిల్లా మీద అభిమానం చూపెట్టిన కేటీఆర్ గారికి జిల్లా కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో రిక్వెస్ట్ కేటీఆర్ గారిని కోరేది, మా రవిచంద్ర ఎంపీ గారు ఉన్నారు, వారు ఫండ్స్ రాష్ట్రం అంతా పంచోదీ కాంచి మీరు అక్కడ చెప్పో ఇక్కడ చెప్పో ఇవ్వకుంది. వారి ఎంపీ ఫండ్స్ అంతా వాడు మహిబాద్ జిల్లా పుట్టిన గడ్డ ఆయన. దయచేసి ఆ ఎంపీ ఫండ్స్ అన్ని మాకు గెలిచిన సర్పంచ్లకు ఇప్పించే ఏర్పాటు చేయాలి. వాళ్ళు ఏదో కోరిక కోరుకుంటున్నారు. ఆ ఫండ్స్ అంతా మహిబాద్ జిల్లాకి ఇచ్చినట్టు మీరు ఆదేశం ఇవ్వాలి. మహిబాద్ జిల్లా రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ గుర్తు కాబట్టి 100% గెలిపించి మీ చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఉదాహరణకున్నది నా తొర్రూరు మండలం, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆడ 15 పెద్ద గ్రామాలు ఉంటాయి. 2 గ్రామాలే కాంగ్రెస్ గెలిచినాయి, 13 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేశారు. నా కాన్స్టిట్యూన్సీలో నేను 46,000 ఓట్లతో ఓడిపోయాను. కానీ మొన్న కాన్స్టిట్యూన్సీ లెక్కలు తీస్తే 1800 లీడ్కి వచ్చిన, 46 పోయి 1800కి వచ్చింది. తొర్రూరు మండలం 3000 లీడ్ వచ్చింది. ఇక్కడ కూడా డోనకాల్ కాన్స్టిట్యూన్సీ రెడ్డి నాయక్ గారు, కవిత గారు కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళ పెద్ద గ్రామాలు కూడా వచ్చినాయి. మహిబాద్లో కూడా శంకర్ నాయక్ గారు వారి టీం కూడా కష్టపడి పెద్ద గ్రామాలు కూడా రావటం జరిగింది. నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ కష్టపడి కలిసికట్టుగా పనిచేద్దాం, భేదాభిప్రాయాలని పక్కకు పెట్టుకుందాం. నేను కేటీఆర్ మందట ప్రామిస్ చేస్తున్నా, మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రాజకీయ కుట్రాలన్నీ బంద్ చేయండి, రాజకీయ ద్రోహులం పక్కకు పెడదాం, కలిసి పనిచేద్దాం. మీకు అందరు చేతులెత్తి మొక్కుతున్నా. పార్టీ మంచిగున్నది, పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ని కాపాడుకోవాలనేది ప్రజల్లో ఒకటి వచ్చింది, మన దగ్గర కూడా రావాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుందాం. సత్యవతి గారు కూడా పాపం టీం వర్క్ చేస్తున్నది. నేను అందరికీ, రవీంద్రరావు గారు కూడా చెప్తున్నా, అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ జిల్లాలో ఒకట మన ఏకాభిప్రాయంతో పనిచేసి మున్సిపాలిటీ జిల్లా పరిషత్తులు కేటీఆర్ గారు చేతులు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కేసీఆర్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మీరు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నా మన నాయకుడు